హలో. కొన్నిసార్లు అయితే మనం చేసుకునింది పీజీలో తిని తిని బోర్ కొట్టేసి ఇంకా బయట నుంచి ఆర్డర్ అయితే పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. సరే అనేసి మనమైతే జయదుర్గాలో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో జయదుర్గాలో ఆర్డర్ పెట్టుకుంటే ఈ రెండింటికి బిల్లు 550 ఏమో అయింది. ఆఫర్ ఉండింది 50 రూపీస్, యాక్చువల్గా 600 అయిందనమాట. సరే నార్మల్ బిర్యానీ అండ్ ఇదేంది నాటుకోడి బిర్యానీ ఈ రెండు పెట్టుకున్నాం అనమాట. ఫైనల్గా పెట్టుకున్న తర్వాత బాగానే వచ్చింది అనిపించింది, వర్త్ అనిపించింది. కానీ నార్మల్ కోడి బిర్యానీ అయితే అంత టేస్ట్ అయితే లేదనమాట. కానీ నాటుకోడి బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. అయితే ఆయిల్ అయితే ఎక్కువ ఇచ్చేసాడు. నెక్స్ట్ టైం అయితే ఆయిల్ అయితే తక్కువగా ఇవ్వమని వాడికి రివ్యూలో అయితే మేమైతే వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పినాం అనమాట. కొంచెం రైస్ అయితే వేస్ట్ అయిపోయింది అనమాట ఆ నాటుకోడి బిర్యానీ అయితే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాటుకోడి బిర్యానీ అయితే. నార్మల్ అంటే నాటుకోడి ఇదైతే చాలా స్పైస్ తక్కువే, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండింది, వర్త్ అనిపించింది, చాలా బాగుంది. మీరు కూడా అయితే ట్రై చేయండి. ఈ లొకేషన్స్లో, ఈ బెంగళూరు లొకేషన్స్లో ఏదైతే బిర్యానీ బాగుంటుందో అదైతే మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకు బిర్యానీ ఏది బాగుంటుందో అసలు అర్థం కావట్లేదు. అటు చూసారా ఆయిల్ అయితే ఎలా ఉందో, ఇదే నాటుకోడి బిర్యానీ అనమాట. సో మీరు ఎక్కడ బిర్యానీ తింటారో అది ఆన్లైన్ లింక్ ఏదైనా ఉంటే మాకైతే కామెంట్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ ఇన్ మై ఆల్ వీడియోస్. ఓకే, బాయ్ బాయ్.